Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. ఈశాన్యంలో ఈడ్చికొడుతున్న వానలతో వాతావరణ శాఖ అప్రమత్తమైంది. ఆయా రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేయడం అక్కడి భీకర పరిస్థితులకు అద్దం పడుతోంది. మరి తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితి ఏంటి? ఇవాళ వాతావరణం ఎలా ఉంది? ఏ జిల్లాల్లో వర్షం పడుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇక వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, ఈశాన్యంలో ఈడ్చికొడుతున్న వానలతో వాతావరణ శాఖ అయితే అప్రమత్తమైంది. మండు వేసవిలో ముంచెత్తిన వానలు ఒక్కసారిగా వాతావరణాన్ని కూల్గా మార్చేశాయి. నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణ వెదర్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ఇక పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం గరిష్టంగా నల్గొండలో 39.5 డిగ్రీలు, కనిష్టంగా మహబూబ్ నగర్లో 33.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సో ఫ్రెండ్స్, ఇది లేటెస్ట్ వెదర్ ఫోర్కాస్ట్. ఇటువంటి లేటెస్ట్ వెదర్ ఫోర్కాస్ట్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని తెలుసుకుంటారు. ఇక నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము.